పునర్విక కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతుల కుమార్తె అయిన పునర్విక స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంది. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను అమెరికా నుంచి తెప్పిస్తేనే ఆ పాప బ్రతుకుతుంది. కటింగ్ షాప్లో బార్బర్గా పనిచేసే సురేష్ కుమార్కు అన్ని కోట్ల విలువైన వైద్యాన్ని చేయించే స్తోమత లేక సాయం కోసం సోషల్ మీడియాలోకి వస్తే అరుదైన వ్యాధితో ఆ పాప పడుతున్న కష్టాన్ని చూసి నెటిజన్లు కరిగిపోయారు. 11 నెలల వయసున్న ఆ పసిపాప ప్రాణాలను కాపాడేందుకు సోషల్ మీడియా అంతా ఏకమైంది. విరాళాల సేకరణ కోసం సేవ్ పునర్విక అనే హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది. ముక్కు ముఖం తెలియకపోయినా సరే, ఆ పసిపాపను స్వయంగా ఒక్కసారి కూడా చూసి ఉండకపోయినా సరే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ పాపను కాపాడేందుకు నడుం బిగించారు. ఓ మంచి పని కోసం సోషల్ మీడియాను వాడితే ఎలాంటి ఫలితం వస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. లక్షలాది మందిని కదిలించారు. ఖమ్మంలోని ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి కృష్ణా జిల్లాలోని కుర్రాళ్ల వరకు, గుంటూరు జిల్లా యువకుల దగ్గర నుంచి విశాఖ యూత్ వరకు అంతా ఒక్కటయ్యారు. ఈ పసిపాప ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సాయాన్ని చేస్తూనే ఈ పసిపాప గురించి మరింత మందికి తెలిసేలా ర్యాలీలను చేస్తూ వచ్చారు. సైకిల్ ర్యాలీలకు పూనుకున్నారు. కొన్ని చోట్లయితే స్కూల్ పిల్లలు తమ పాకెట్ మనీ కింద దాచుకున్న డబ్బులను తీసుకొచ్చి విరాళాలుగా ఇచ్చిన వీడియోలు చూసి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు మరింత మంది ముందుకొచ్చారు. ఫలితంగా కోట్లలో విరాళాలు ఆ పాప కోసం జమయ్యాయి. సోషల్ మీడియాలో పునర్విక కోసం జరుగుతున్న యజ్ఞం చివరకు ప్రభుత్వాన్ని సైతం కదిలించింది. ఫలితమే మంగళవారం నాడు పునర్విక తండ్రి నుంచి వచ్చిన వీడియో మెసేజ్. ఇప్పటి వరకు పునర్విక కోసం ఆర్థిక సాయం చేసిన వాళ్ళందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు చేసిన సాయాన్ని నేను జన్మలో మర్చిపోలేను. పునర్విక కోసం చేస్తున్న విరాళాల సేకరణను ఇంతటితో ఆపేయండి. 16 కోట్ల ఇంజెక్షన్ను కొనేందుకు అవసరమైన డబ్బులు సమకూరాయి. ప్రభుత్వం కూడా సాయం చేస్తామని ముందుకు వచ్చింది. కాబట్టి ఫండ్ రైజింగ్ను ఇంతటితో ఆపమని కోరుతున్నాను. పునర్విక కోసం సాయం చేసిన వాళ్ళందరికీ పాదాభివందనాలు అంటూ పునర్విక తండ్రి నుంచి ఓ వీడియో మెసేజ్ మంగళవారం ఉదయమే వచ్చింది. అసలు మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి? మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఏమైనా సాయం చేశారా? రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్న సాయం ఏమిటి? కేంద్రం నుంచి అందిన సాయం ఏమిటి అన్న వివరాల గురించి ప్రత్యేకంగా ఓ ప్రెస్ మీట్ను పెట్టి మరీ పునర్విక తల్లిదండ్రులు వివరించబోతున్నారట. అతి త్వరలోనే పునర్వికకు 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ను ఇవ్వబోతున్నారు. ఆ పాప ఎదుర్కొంటున్న అరుదైన వ్యాధికి చికిత్సను అందివ్వబోతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని ప్రశ్నలు మాత్రం సాధారణ జనాలను వేధిస్తూనే ఉన్నాయి. అసలు ఆ పాప ఎదుర్కొంటున్న వింత వ్యాధి ఎందుకు వస్తుంది? ఆ వ్యాధికి ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదా అమెరికాలో మాత్రమే ఆ వ్యాధికి ఇంజెక్షన్ దొరకడం ఏమిటి? అది కూడా ఒకే ఒక్క ఇంజెక్షన్ ఖరీదు ఏకంగా 16 కోట్ల రూపాయలు ఉండడం ఏమిటి అంటూ గూగుల్లో సెర్చ్ చేస్తూ తెలుసుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. పునర్వికకు వచ్చిన వ్యాధి పేరు SMA, అంటే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనేది దాని పూర్తి పేరు. కేవలం ఇది చిన్నారులకు మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి. దీనికి చికిత్స చేయించాలంటే కోటీశ్వరులకే కత్తి మీద సామం. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఊహాతీతం. చిన్నారుల్లో కండరాల బలహీనతకు కారణమయ్యే అరుదైన జన్యు వ్యాధి ఇది. వెన్నెముక కండరాలను ప్రభావితం చేసే ఈ వ్యాధి 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు బ్రతకాలంటే 16 కోట్ల విలువైన జోల్గెన్స్మా అనే ఇంజెక్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కేవలం అమెరికాలోనే మాత్రమే దొరుకుతుంది. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ మెడిసిన్గా నిలిచిన దీన్ని నోవార్టిస్ అనే ఒక్క కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. చిన్నారుల ప్రాణాలను బలికొనే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే వ్యాధి లక్షణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ వ్యాధి లక్షణాలను బట్టి 4 రకాలుగా విభజించారు. SMA టైప్ 1 బారిన పడిన చిన్నారుల సగటు జీవితకాలం 2 ఏళ్లు మాత్రమే. ఈ 2 ఏళ్లలోనే వీళ్ళకు ఇంజెక్షన్ ఇస్తే బ్రతుకుతారు, లేదంటే మాత్రం కష్టమే. ఇక టైప్ 2 బారిన పడిన పిల్లల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది, కానీ చికిత్స చేయించడానికి కాస్త ఎక్కువ సమయం ఉంటుంది. టైప్ 2, టైప్ 3 బారిన పడిన పిల్లల ప్రాణాలకు ప్రమాదం లేకున్నా మెడ పైకెత్తడం, నడవటం, కూర్చోవటం వంటివి చేయలేరు, సరిగ్గా పడుకోలేరు కూడా. స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ వ్యాధి బారిన పడిన వాళ్ళు నెలలు నిండే కొద్దీ తలను నిలకడగా పెట్టలేరు. వయసు పెరుగుతున్నా మిగతా పిల్లల్లా కూర్చోలేరు. శరీరంలోని నాడులు క్షీణించేలా ఈ వ్యాధి ప్రభావం ఉంటుంది. కండరాలు బలహీనపడతాయి. ఆహారం మింగడానికి తోడ్పడే కండరాలు కూడా బలహీనపడతాయి. ఊపిరితిత్తుల బలహీనత, శ్వాస సమస్యలు తలెత్తుతాయి. శరీరంలోని అవయవాల్లో చైతన్యం ఉండదు. క్రమక్రమంగా పక్షవాతం బారిన పడతారు. నెమ్మదిగా ఈ వ్యాధి పిల్లల ప్రాణాలను హరిస్తుంది. అయితే గతంలో ఈ వ్యాధికి చికిత్స లేదు. బ్రతికిన నాళ్ళు చూసుకోవడం తప్ప వేరే దారి లేదు. కానీ ఈ అరుదైన వ్యాధికి ఓ అమెరికా కంపెనీ ఔషధాన్ని కనిపెట్టింది. దాన్నే వండర్ డ్రగ్ అని పిలుస్తున్నారు. ఓనసెమ్నాజిన్ అబెపర్వోవెక్. ఇది
ఆ ఔషధం అసలు పేరు. అయితే దీన్ని జోల్గెన్స్మా అనే బ్రాండ్ పేరుతోనే అమ్మకాలు జరుపుతున్నారు. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ స్టార్టప్ అవెక్సిస్ దీన్ని కనిపెట్టింది. ఈ కంపెనీని ఇంగ్లాండ్కు చెందిన నోవార్టిస్ సంస్థ కొనుగోలు చేసింది. అంతకుముందు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఈ వ్యాధికి స్పిన్రజా అనే మందును ఉపయోగించేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే స్పిన్రజా ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తుంది, కానీ శాశ్వతంగా జోల్గెన్స్మా అంత ప్రభావవంతంగా ఉండదు. దీంతో పలు ప్రయోగాలు, పరీక్షల అనంతరం జోల్గెన్స్మాకు ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు జారీ చేశాయి. ఈ ఔషధం ఖరీదును $1.8 మిలియన్ల నిర్ధారించాయి. అంటే మన కరెన్సీలో అక్షరాల 16 కోట్ల రూపాయల పైనే అనమాట. అయితే ఈ ఔషధాన్ని అమెరికా నుంచి భారత్కు తీసుకురావాలంటే జీఎస్టీ, ఇతర పన్నుల రూపేణ మరో 6 కోట్ల రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సిందే. మొత్తం మీద ఈ మెడిసిన్ భారత్కు రావాలంటే కనీసం 22 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. దీన్ని ఒక్కసారి ఇస్తే చాలు, పిల్లలు ఈ వ్యాధి నుంచి క్రమక్రమంగా కోలుకుంటారు. నరానికి ఇచ్చే ఈ సింగిల్ ఇంజెక్షన్ ద్వారా SMA టైప్ 1 బారిన పడి జన్యులోపంతో బాధపడుతూ ఉన్న చిన్నారులు కూడా ప్రాణాపాయం నుంచి గట్టెక్కుతారని వైద్యులు తేల్చి చెప్తున్నారు. ఈ ఇంజెక్షన్ ద్వారా నరాల వ్యవస్థ చైతన్యవంతం అవుతుంది, కండరాల్లో కదలికలు మొదలవుతాయి. జోల్గెన్స్మాలో వనాసెమ్నాజిన్, అబెపరావేక్ అనే ముడి పదార్థాన్ని వాడుతూ ఉన్నారు. AAV9 అనే వైరస్తో దీన్ని తయారు చేస్తారు. ఈ వ్యాధి బారిన పడి జోల్గెన్స్మా మెడిసిన్ ద్వారా నయమైన వారి పిల్లలకు కూడా ఈ వ్యాధి సంక్రమించదని పరిశోధకులు తేల్చారు. తర్వాతి తరాలకు కూడా ఇబ్బందులు ఉండవని పరిశోధనలో తేలింది. ఈ ఇంజెక్షన్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏ జన్యులోపం వల్ల ఈ వ్యాధి వచ్చిందో అదే జన్యువును శరీరంలో పునఃసృష్టి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం ఒక్క ఇంజెక్షనే ఇంత ఖరీదు ఉండడంతో క్రౌడ్ ఫండింగ్ను మాత్రమే బాధితులు ఎంచుకుంటున్నారు. అంతకు మించిన మరో మార్గం ఏది సామాన్యులకు కనిపించట్లేదు. అయితే ఈ మెడిసిన్ విషయంలోనూ, ఈ అరుదైన వ్యాధికి చికిత్స విషయంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు ఎన్నో ఏళ్లుగా వేడుకుంటూనే ఉన్నారు. ఆ సంగతిని పక్కన పెడితే ఒకే ఒక ఇంజెక్షన్ ఖరీదు ఏకంగా 16 కోట్ల రూపాయలు ఉండడం ఏమిటంటూ విస్తుపోతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఒక్క ఇంజెక్షనే అంత ఖరీదు ఉండడానికి ప్రధాన కారణం ఆ ఇంజెక్షన్ తయారీ విధానమే. దీని సింగిల్ డోస్ తయారీకి ఏకంగా 10 సంవత్సరాలకు పైగా టైం పడుతుందట. ఫార్మా కంపెనీలో ఏదైనా మెడిసిన్ తయారీ కోసం 1-2 సంవత్సరాలు నిరీక్షిస్తూ ఉంటాయి, ప్రయోగాలను చేస్తూ ఉంటాయి. కానీ ఒక్క డోసు ఇంజెక్షన్ను తయారు చేయడానికి 10 ఏళ్ల పాటు టైం తీసుకునే కంపెనీలు అస్సలు ఉండవు కదా. లాభాపేక్షతో నడిపే వ్యాపారాల విషయంలో రిస్క్ తీసుకోవాలనుకునే కంపెనీలు ఈ రోజుల్లో అస్సలు లేవు. తయారీ ఖర్చు కూడా ఎక్కువే ఉండడంతో, రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువే ఉండడంతో మార్కెట్లో ఈ ఇంజెక్షన్ తయారీకి ఎవరూ ముందుకు రావట్లేదు. ఫార్మా నిపుణుల సమాచారం ప్రకారం ఇదే మందును మన దేశంలో తయారు చేస్తే ప్రస్తుత ధరతో పోల్చితే 3 లేదా 4 వంతు మాత్రమే ఖర్చు అవుతుందట. మరి రానున్న రోజుల్లో అయినా ఈ ఇంజెక్షన్ తయారీ విషయంలో ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ ముందుకు వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే ఈ ఇంజెక్షన్ను భారత్లో తయారు చేయడం అనేది పెద్ద కష్టమేమీ కాదు. ఇదండి 16 కోట్ల విలువ చేసే జోల్గెన్స్మా అనే ఇంజెక్షన్కు సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.